దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఒక వినూత్నమైనటువంటి మార్గాన దేవుడు మనల్ని నడిపించేదానికి ఆయన ఆశ కలిగి ఉన్నప్పుడు, ఈ మార్గములో దేవుడు మనకి ఏవేవి మనకు అవసరమై ఉన్నవో అవన్నీ కూడా మనకు అనుగ్రహించుటకు మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు సమర్థుడండి, శక్తి కలిగిన వాడు, ఎంతటి కార్యమునైనా జరిగించుటకు బలవంతుడైన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఒకసారి కొద్ది రోజుల క్రితం ఒక సహోదరుడు ముందెళ్తూ ఉన్నటువంటి కాన్వాయిని చూసి, ఈ వెళ్ళే వాళ్ళు ఎవరు అని అడిగారట. ఎవరు అని అంటే, ఇప్పుడు అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు కదా, మొన్న గెలుచుకున్నారు. ఇజ్రాయెల్ దేశంలో ఆయన కాన్వాయ్ వెళ్తూ ఉంటే వెనకున్న సహోదరుడు, ఇతను ఎక్కడికి వెళ్తున్నారు, ఈయన ఎవరు అంటే, ట్రంప్ గారు ఆరాధనకి వెళ్తున్నారు అన్నారట. చప్పట్లు కొట్టొచ్చుగా. సండే ఎక్కడికి వెళ్తున్నారు? ఆరాధనకి వెళ్తున్నారు, దేవుణ్ణి ఆరాధించేదానికి. ఎంతోమంది జార్జ్ బుష్ లాంటి వాళ్ళు, ఏమండి మరి ఒబామా లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులైనటువంటి వారు అమెరికా దేశానికి అధ్యక్షులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా వణికించేదానికి, ఏమండి వారందరికంటే గొప్పగా నిలబడగలిగినటువంటి హోదాలో ఉన్నటువంటి ఈ వ్యక్తి మరి ఒక సామాన్యమైనటువంటి తరహాలో మనుషులందరూ వెళ్తున్నారు ఆరాధన చేసుకోవటానికి. అయితే తను కూడా ఆలోచించింది ఏంటంటే, నేను కూడా నా దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన నన్ను పుట్టించాడు, దేవునికి మహిమ కలుగును గాక. మొన్న ఎలక్షన్లు జరుగుతూ ఉంటే అందరూ ఆలోచన అదే, ఎందుకంటే ఇతడు ఒక క్రిస్టియన్ కాబట్టి ఇతడు బైబిల్ని అనుసరిస్తూ ఉంటాడు కాబట్టి వాస్తవికంగానైతే ప్రభు రాకడ దగ్గరగా ఉంది, దేవుడు రాకడ ఆలస్యం లేదు అని అంటే ఎవరు వస్తారు ఈ ట్రిప్ అంటే? ట్రంప్ వస్తారు, లేదంటే నెక్స్టే వస్తారు. కానీ ఇప్పుడే ట్రంప్ గెలవటంలో అమెరికాలో ఉద్దేశం ఏంటంటే, మరి ట్రంప్ గెలిస్తే చేయబోయే కార్యాలు, ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో మందిరం ఉండవలసిన స్థానంలో మందిరం లేదు, ఆ ప్లేస్లో మసీదు ఉంది కాబట్టి మరలా ఈ ట్రంప్ వస్తే ఏం చేస్తాడు? మందిరం కట్టబడిద్ది. మందిరం పునర్నిర్మాణం అయ్యింది అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఏమంటే అంజూరపు చెట్టు చిగురించింది, రాకడ మనకు అతి త్వరలో ఉంది. కొట్టు చబళ్ళ గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈయనకి వ్యతిరేకంగా మరొకరు నిలబడ్డారు కదా ఇంకొక అపోజిషన్లో, ఆవిడ కనుక వస్తే ఆమె బైబిల్ సిద్ధాంతి కాదనమాట. ఎందుకనంటే ఆమె యొక్క సిద్ధాంతాలు చాలా వేరుగా ఉన్నాయి. ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, పురుషులు పెళ్ళిళ్ళు చేసుకునేదానికి ఆమె ఫుల్ సపోర్ట్ అన్నమాట. అలాగూ ఉండేదానికి ఆమె ఆ విధమైనటువంటి గవర్నమెంట్ని తీసుకొచ్చేదానికి ఉంది కాబట్టి వారు అందరూ ఆలోచనలు చేశారు. ఎవరైతే సమాజానికి లేదు దేవుని సంఘానికి రాకడకు సమీపంగా ఉన్నారో వారిని దేవుడు అధ్యక్షతలో ఉంచుతారు అని చెప్పి మొత్తానికి ట్రంప్ గారినే దేవుడు ఉంచారు. అంటే ఇక రేపో మాపో అన్నట్లుగా మాత్రమే రాకడ సమీపంగా ఉంది. మనం నిద్రపోయేదానికో నిర్లక్ష్యంగా ఉండేదానికో అనాలోచనతో ఏమండి ఆలోచిస్తూ మనం పరిస్థితులను గురించి మనం చింతపడేదానికి ఇవి రోజులు కానే కావు ప్రియులారా. చింతపడేదానికన్నా సిద్ధపడాల్సినటువంటి రోజులు. దేవునికి మహిమ కలుగును గాక. లోకంలో చింతిస్తూ ఉంటే మనకున్నటువంటి శక్తిని కోల్పోతాం, మనలో ఉన్న ఆత్మ క్షీణించిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే పరిస్థితుల్ని అధిగమించి మన చింత యావత్తు ఆయన మీద వేసి మనము దేవుని కొరకు సిద్ధపడేటువంటి వారిగా ఉంటామో లక్ష్యాన్ని ఛేదించగలుగుతాం. కొట్టు చపట్ల గట్టిగా